హాయ్ అండి, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏందో తెలుసా? మన దసరా సెలవులకి ఫ్యామిలీతో మొత్తం సర్దేసుకున్నాము. వెళ్ళాలి మన ఊరికి, సొంత ఊళ్ళకి. మనం ఎప్పుడు వెళ్ళగలుగుతామండి? ఓన్లీ మన సంక్రాంతి, దసరా ఇలాంటి బిగ్ ఫెస్టివల్స్కే కదా. సో పిల్లలు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుందని ఉదయాన్నే లేవేసారు, రెడీ అయిపోయాడు. మా చిన్నబ్బాయి అయితే లేపంగానే లేవేసాడు, రెడీ అయిపోయాడు. అందరూ ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఇంక మనం మన ఊరికి వెళ్ళిపోయి హ్యాపీగా దసరాని బాగా ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. అందుకనే మా లిఫ్ట్ చాలా స్లో వచ్చేసాము. లిఫ్ట్లో నుంచి అట్లా చేసి మన కాదేడికి వెళ్ళిపోతాం. రాబాను వచ్చింది, అందరూ వచ్చేసామండి. మన కార్ దగ్గరికి వచ్చేసాము. అన్ని లోపల పెట్టేసుకుంటే స్పీడ్గా రెడీ అయిపోవచ్చు. కానీ యాజ్ యూజువల్గానే స్టార్ట్ అయిపోయా. మా వైఫ్ ఎదురొస్తుంది అనమాట. పిల్లలు రెడీగా ఉన్నారా? జోసి, బాను, చలో వెళ్ళిపోదాం. స్టార్ట్ అయిపోయామండి ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి మనకి టోల్ ప్లాజా ఉంటుంది, ఒక 11 కిలోమీటర్స్ ఉంటుంది ఫస్ట్ టోల్ ప్లాజా. చూసుకోవచ్చు, అసలు టోల్ ప్లాజా ఖాళీగా ఉంటుంది. మార్నింగ్ టైంలో అసలు పెద్దగా ట్రాఫిక్ ఉండదు, మొత్తం బ్లాక్ అయిపోయిందండి అక్కడ నుంచి కొద్దాకా. దసరా హంగామా మామూలుగా లేదు. దసరా వచ్చిందయ్యా, పండగ తెచ్చిందయ్యా, జై హో దుర్గా భవానీ. ఈ ఇయర్ పాస్ పెట్టి కూడా ఏమంత ఉపయోగం అయితే నాకు కనిపించట్లేదు, ఎందుకంటే ఏడ పోవాలి కదా మనం. దాటే సెకండ్ టోల్కి రావడానికి మనకి చాలా టైం పట్టింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఫుల్ ట్రాఫిక్, మామూలుగా లేదు ట్రాఫిక్. ఏంటంటే దసరా హాలిడేస్ కదా, అందరూ మార్నింగ్ టైంలోనే బయలుదేరారు ఊర్లకి. సో ఆల్మోస్ట్ అన్ని టోల్ ప్లాజాల దగ్గర క్రౌడ్ అయితే హెవీగా ఉంది. ఇప్పుడు జర్నీ కూడా చాలా లేట్ అయింది, ఎందుకంటే లారీలు, కార్లు అన్నీ మార్నింగ్ అయిపోయింది కదా, కొంచెం లేట్ అయిపోయింది. అదే ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంలో అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే దసరా హాలిడేస్ కాబట్టి హంగామా అయితే రోడ్ల పైన బలంగానే ఉంది. చిత్తూరు దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది, సూపర్గా ఉన్నింది టేస్ట్. చిత్తూరు ఇడ్లీ తిన్నాము, ప్లేన్ దోశ తిన్నాము. నేనైతే హాఫ్ బాయిల్, ఫుల్ బాయిల్ 2 తిన్నాను. నెక్స్ట్ పోతే మసాలా వడ సూపర్గా ఉన్నింది. చట్నీ, టమాటా చట్నీ అయితే బాగుండింది. ఏం బాను, నీకు నచ్చిందా? మీరు చూసుకోవచ్చు అటు సైడు. నేను దీన్ని ఎందుకు ఎలా పెట్టినానంటే, ఈ లొకేషన్ చూడండి, చాలా స్పెషల్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు వచ్చినా కానీ. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీరు చూసుకోవచ్చు, వినాయకుడు బొమ్మ కూడా ఉంది. కాణిపాకంకి పోయే దారి అనమాట ఇది. లెఫ్ట్ ఎత్తుకుంటే కాణిపాకం వెళ్ళొచ్చు. 2 కొండల మధ్యలో ప్రయాణం, మధ్యలో మబ్బులుగా ఉంది. ఈ లొకేషన్ కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు వచ్చినా సరే, ఎన్నిసార్లు వచ్చినా సరే ఈ లొకేషన్కి వచ్చేసరికి కొంచెం ఒక తెలియని అనుభూతి అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మా జోసి ఏమో ఒక దోశలో కాలు భాగం కూడా తినలేదోడు, అందుకే వాడు జోసిగా దోశి అయ్యాడు. మా చంద్రబాను అయితే వాడు ఏం తినట్లేదు. వాడు చెప్తే వినట్లే, వాడికి పొట్టలో ఏదో పేరుకుపోయినట్టుంది. చూపించాలి డాక్టర్కి. టిఫిన్ తినకుండా అలా ఉంటే పొట్టలో పేరుకుపోతున్నదా. జోసి, నువ్వేం తిన్నావు చెప్తురా మన సబ్స్క్రైబర్స్ కి? దోశ తిన్నావా? సూపర్, వెరీ గుడ్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి, హ్యాపీగా పొట్ట నిండా తినేసాము. ఇంకేం ఇబ్బంది లేదు, ప్రశాంతంగా మనం లంచ్కి పోయినా ఇబ్బంది లేదు. బట్ తొందరగానే లాగేస్తానండి. ప్రయాణం అంతా మనకి ఇక్కడ కలిసి వస్తుందండి. చిత్తూరు తిరుపతి ప్రయాణం బాగా కలిసి వస్తుంది, ఎందుకంటే 6 లేన్ కదా, అందువల్ల మనకి ట్రాఫిక్ ఏమి ఉండదు అనమాట. మార్నింగ్ నుంచి మీరు నమ్మరు, అడుగడుగున ట్రాఫికే అండి. అందరూ దసరా సెలవులకు ఊర్లకు వెళ్ళే వాళ్ళు, లారీలు హెవీగా ఉండింది క్రౌడ్ అయితే. సో అందువల్ల కొంచెం లేట్ అయిందనమాట చిత్తూరు చేరుకునే కాడికి. చిత్తూరు నుంచి మనకేం పెద్దగా ఇబ్బంది ఉండదు, లాంగ్ అయినా సరే కొంచెం జర్నీ కలిసి వస్తుంది 6 లేన్ కాబట్టి. ఏం బాను, ఇంకేంటి విషయాలు? మరి ఆఫ్టర్నూన్ అయినా లంచ్ తింటావా లేదా? ఊరికి పోతున్నావు అని ఉత్సాహంలో సైలెంట్గా ఉంటున్నావు, తింటావా? ఓకే. అలాగే మనకి చిత్తూరు నుంచి మా ఊరికి వచ్చండి, చిత్తూరు నుంచి తిరుపతి ఒక 70 అట్లా ఉంటుంది.
మళ్ళీ తిరుపతి నుంచి వెంకటగిరికి ఒక 65 ఉంటుంది అనమాట. మా ఊరికి వచ్చి ఒక 20. సో ఆల్మోస్ట్ మనం తిరుపతికి వస్తే మన ఊరు వెళ్ళిపోయినట్టే. తిరుపతి నుంచి మన ఊరికి ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో టోటల్గా మనకి ఇంకొక 1.5 అవర్ జర్నీ దాకా ఉందన్నమాట ఆగకుండా పోతే. సో 10:30కి అంతా మనం రీచ్ అయిపోవచ్చు యాజ్ యూజువల్ టైం. ఇప్పుడే మనం హెరిటేజ్కి వచ్చేసాం గైస్. హెరిటేజ్లో దిగేసి మనం కావాల్సినవన్నీ తాగేసి ఐస్ క్రీములు తినేసి మనం బయలుదేరుతాం. ఇప్పుడే మనం హెరిటేజ్ దగ్గర దిగాము. సో ఇక్కడ బాదం పాలు తాగాలి. మా అబ్బాయి పెద్ద అబ్బాయి వచ్చి టిఫిన్ ఏం చేయలేదు, వాడి కోసమే ఆగాం. బాదం పాలు ఐస్ క్రీములు తినేసి ఆమెను బయలుదేరుతాం తిరిగి. ఎలాగో హాలిడేస్ కదా, రెస్ట్. నేను 4 బాదం మిల్క్ తీసుకున్నాము, 2 మజ్జిగ తీసుకున్నాను, 4 ఐస్ క్రీమ్ తీసుకున్నాము. తలా 4 తినేసి చలో బయలుదేరేద్దాం. 4 6 తీసుకున్నాను, 4 తీసుకున్నాను అనుకుంటా. కొంచెం మన ఐటమ్స్ కూడా బాదం మిల్క్, నార్మల్ మిల్క్, ఐస్ క్రీమ్. 4 బాదం మిల్క్ వచ్చి 100 రూపీస్ పడింది, ఒకటి 25 రూపీస్. ఐస్ క్రీమ్ వచ్చి కప్ వచ్చి 9 రూపీస్ పడిందండి, 54 రూపీస్. బాదం మిల్క్ వచ్చి బటర్ మిల్క్ వచ్చి 6 రూపీస్ పడింది ఒక ప్యాకెట్. సో టోటల్గా 166 పడింది ప్లస్ జిఎస్టీ. ఇప్పుడే కొంత టైం స్పెండ్ చేసాము. ఐస్ క్రీములు, బటర్ మిల్క్లు, బాదం పాలు అన్నీ తాగేసాము. మేడం గారేమో ఆమె పనిలో ఆమె లైవ్లో ఉన్నారు. సో ఇంకా చలో వెళ్ళిపోదామా జోసి, వెళ్ళిపోదామా బాను, వెళ్ళిపోదామా? ఓకే చలో వెళ్తూ మాట్లాడుకుందాం. అయితే వచ్చేసాము. మబ్బులు అయితే క్లౌడీగా ఉందన్నమాట, బట్ ఎండ క్లౌడీగా ఉంది, బట్ ఎండ అయితే బాగా కాస్తుంది. బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి కదా ఇప్పుడు. సో జనాలు తాగిడి అయితే ఫుల్గా ఉంటుంది కొండపైన. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోనే మనకి కొండలు కనిపిస్తున్నాయి, అవే తిరుమల కొండలు. మా ఊరు నుంచి బయలుదేరామండి. మా ఊరికి వెళ్ళి భోజనం చేసి మా అమ్మ ఫిష్ కర్రీ చేసింది. ఫిష్ కర్రీ పొట్ట నిండా తినేసాము. పిల్లలకి చిన్నోడికి వ్యాక్సిన్ వేయించాము. 5 ఇయర్స్కి వ్యాక్సిన్ వేస్తారు కదా, ఆ వ్యాక్సిన్ వేసాము. జోసి వ్యాక్సిన్ వేసామండి. నాన్ వెజ్ ఏం పెట్టబాకని చెప్పాడు. వాడు ఫిష్ అడిగినా కానీ పెట్టలేదు, నాన్ వెజ్ తినకూడదని. అవును, ఫీవర్ రాకుండా టానిక్ ఇచ్చారు మెడిసిన్. సో అది వాడాలి. సో వ్యాక్సిన్ వేయించుకొని మేము లంచ్ చేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరుతున్నాం. నెల్లూరు టౌన్కి వెళ్ళాలి. మా ఊరు నుంచి నెల్లూరుకి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు మనం. అలాగే మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో రైతులంతా ఇప్పుడు సీజన్ అనమాట, 2వ కారు వేశారు. ఆ 2వసారి వేసిన పైరు మొత్తం కోసి లోడ్ ఎత్తుతున్నారు అనమాట. అక్కడ కైల్లో కోసిన మొత్తం ఇక్కడికి టాటర్ ద్వారా తోలి ఇక్కడ నుంచి మళ్ళీ లోడ్ ఎత్తుకొని పంపిస్తారనమాట. ఒక బస్తా వచ్చి 76 కేజీలు వేస్తారు తూకము. ప్రజెంట్ రేట్ ఎంత ఉందో అయితే కరెక్ట్గా నాకు తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో రేట్లు అయితే పర్లేదు. బట్ సీజన్ ఎక్కువగా ఉన్నప్పుడైతే రేట్లు తగ్గిపోతున్నాయి, సీజన్ లేనప్పుడు కొంచెం రేట్లు బాగానే ఉన్నాయి. తెలియదు ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందో. జై జవాన్ జై కిసాన్ అంటాం కదండి, రైతులు బాగుంటేనే మనందరం బాగుంటాము, దేశం బాగుంటుంది. మనకు 3 చేతులు అన్నం తినాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ రైతులు పండించే పంట మనకు ఉండాలి. ఎందుకంటే మేము కూడా రైతులమే కాబట్టి, మా జీవన శైలి కూడా అటువంటిదే కాబట్టి మాకు ఆ బాధలు తెలుసు. సో వెళ్తూ మనం నెల్లూరుకి వెళ్ళిపోదాం చలో. ఇప్పుడే మనం నెల్లూరులోకి ఎంటర్ అయితే జరగడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం లోపల వెళ్ళే కాడికి కనీసం ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు దాకా పడుతుంది. ట్రాఫిక్ అంతా ఉంటుంది కదా, అందుకని నేను షార్ట్ కట్స్ యూస్ చేసి వెళ్తాను అనమాట. ఇప్పుడు ఇంకా వెళ్ళలేదా అండి, వచ్చేసాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. బాగా టైర్డ్ అయిపోయాము. నిన్నటి నుంచి అన్నీ సర్దుకోవడం. మార్నింగ్ 6కి బయలుదేరాము. మా ఊరికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. లంచ్ చేసి కాసేపు అట్ట కూర్చున్నాము. మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది. సో బాగా టైర్డ్ అయిపోయాం అనమాట. ఇదే అండి మన బ్లాగు, బెంగళూరు టు వెంకటగిరి టు నెల్లూరు. సో తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకున్నంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్. బాయ్ బాయ్.